2025 ఆగస్టు 23న రాచపల్లి గ్రామంలోని శ్రీ అపీత కుచాంబా సమేత శ్రీ అరుణాచలేశ్వర స్వామి దేవస్థానములో ఈ మహామండల అభిషేక మహోత్సవం జరుగుతుంది. జూలై 7వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో ప్రత్తిపాడు మండలం పరిధిలో ఉన్న రాచపల్లి గ్రామంలోని శ్రీ అపీత కుచాంబా సమేత శ్రీ అరుణాచలేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణములో 63 మంది నాయనార్ల విగ్రహములతో పాటు ఇతర దేవుళ్ళు మరియు దేవతలకు ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగి సరిగ్గా 48 రోజులు అయ్యింది. ఆలయ ప్రాంగణం మొత్తాన్ని పూలతో అలంకరిస్తున్నారు. అలంకరణ మరియు ఇతర పూజా కార్యక్రమాల కోసం దండలను, పూజా వస్తువులను భక్తులు సిద్ధం చేస్తున్నారు. ప్రతి భక్తుడు అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఆలయం వెలుపల మరియు ఆలయం లోపల యజ్ఞశాలలకు తుది మెరుగులు దిద్దుతున్నారు మరియు రంగురంగుల ముగ్గులతో అలంకరణలు చేస్తున్నారు. ప్రముఖ నాయనార్ల చరిత్రకారిణి మరియు ఆధ్యాత్మిక ప్రవచనకర్త అయిన పూజ్యశ్రీ శ్రీమతి అరుణాచల మాధవి అమ్మ 63 మంది నాయనార్లకు ఆగమ మరియు వేదశాస్త్రాల ప్రకారము మండలాభిషేకము ఆచారాలను మరోసారి చేయటానికి ప్రధాన చొరవ తీసుకుంటున్నారు. శ్రీ శివనడియార్, శ్రీ తిరువాయూర్ కుమారయ్య మార్గదర్శకత్వములో వేద పండితుల ఆధ్వర్యములో మండలాభిషేక కార్యక్రమం జరుగుతోంది. ఆలయ వ్యవస్థాపకులు స్వామి రామానంద గారు, రాచపల్లి గ్రామ గౌరవనీయులైన ప్రముఖులు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన మరికొందరు అతిథులు మరియు భారీ సంఖ్యలో వచ్చిన భక్తులు మండలాభిషేకాన్ని వీక్షించటానికి దూర ప్రాంతాల నుంచి ఆలయానికి తరలివచ్చారు. మండలాభిషేకానికి అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. పూజ్యశ్రీ శివనడియార్ కుమారయ్య గారు పెద్ద నీటి పాత్రతో శుద్ధి చేస్తూ మంత్రాల ద్వారా ప్రార్థన ప్రారంభించారు. ఆచారబద్ధముగా పూజలు నిర్వహించారు. ఇప్పుడు ఆయన ఇతర భక్తులతో కలిసి 63 మంది నాయనార్లకు అభిషేకాన్ని ప్రారంభించారు. ప్రారంభములో వరుసగా విగ్రహములపై అభిమంత్ర జలంని పోస్తున్నారు. ఇక్కడి భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. మండలాభిషేకానికి సహాయం చేస్తున్నారు మరియు తమను తాము ఈ మహా కార్యక్రమంలో నిమగ్నం చేసుకుంటున్నారు. జలాభిషేకం పూర్తయిన తరువాత విగ్రహములకు తైలము పూయటం జరుగుతుంది. ఆ తరువాత కొన్ని రకాల ఆధ్యాత్మిక వస్తువులు, మూలికా శీకాకాయ, తరువాతి బియ్యపు పిండి, పసుపు, మూలికల పొడి పూయటం మరియు అభిషేక ఆచారముగా పాలు, పెరుగు, చందనం మొదలైన వాటితో అభిషేకం చేస్తున్నారు. ఒక్కొక్కటిగా అభిషేక పదార్థాలు, తరువాత అభిమంత్ర తీర్థముతో అభిషేకం చేసిన తరువాత 63 మంది నాయనార్లకు అభిషేక ప్రక్రియ ముగిసింది.
ఇప్పుడు ఆలయ ప్రాంగణంలోని భారీ నందికేశ్వర విగ్రహానికి కూడా అభిషేకం జరుగుతుంది. పూజ్య అరుణాచల మాధవి అమ్మ అత్యంత భక్తితో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శ్రీ అరుణాచలేశ్వరుడికి రుద్రాభిషేకం కొనసాగుతుంది. అభిషేకం తరువాత అలంకరణ 63 మంది నాయనార్లకు వరుసగా పుష్పమాల సమర్పణం జరుగుతుంది. నిధనపతాంతికాయ నమః, ఓర్ధ్వాయ నమః, ఓర్ధ్వలింగాయ నమః, హిరణ్యాయ నమః, హిరణ్యలింగాయ నమః, శర్వాయ నమః, శర్వలింగాయ నమః, స్వర్ణ ఈ మండలాభిషేకం జరుగుతుండగా ఆలయ ప్రాంగణం వెలుపల వేద పండితుల ఆధ్వర్యంలో యాగం జరుగుతుంది. యాగం పూర్ణాహుతి తరువాత దివ్య కలశజలం మండలాభిషేక పుణ్యతీర్థముగా విగ్రహములపై పోస్తారు. ఇక్కడ వేద పండితులు తీర్థ కలశాలను పూజ్య శ్రీ మాధవి అమ్మ మరియు భాగ్యశాలులైన ముఖ్యులకు అందచేస్తున్నారు. వారు 63 మంది నాయనార్ల విగ్రహాలు మరియు ఇతర దేవతల విగ్రహములకు సంప్రోక్షణ కోసం వారి తలలపై నుంచి ఈ కలశాలలోని జలములను అభిషేకిస్తున్నారు. చివరగా దివ్య హారతి నిర్వహిస్తారు. భక్తులందరూ దైవిక ఆశీస్సులను పొందాలని కోరుకుందాం.
यस्य स्मृत्या जनामोक्तिर्वः पूजाक्रियादिषु सम्पूर्णदान्याति सद्यो वन्दे तमच्युतं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं महेश्वराय यत्पूजितं मया देव परिपूर्णं ददस्तु ते मया ध्यानावाहनादिषोडशोपचारपूजया च भगवान् सर्वात्मकः श्री आवाहित सर्वाङ्गपरिवारदेवतार्पणमस्तु प्रसादं शिरसा गृह्णामि सहस्रवरमादेवी शतमूलाशताङ्गुला सर्वगो हरतु मे बाबन्धूर्वादस्वप्ननाशनी पूजा प्रसाद सिद्धिरस्तु अपराध सहस्राणि क्रियन्ते हर्निशं मया दासोऽयमिमामत्वा क्षमस्व परमेश्वर मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं महेश्वर समं प्राणैरुहत्वा पुनस्तीर्णेषु द्वादशदर्भेषु सारयित्वा अष्टदर्भैः प्रच्छाद्य ब्राह्मणं दक्षिणतः त्रिषु दर्भेषु निषाद्य श्रीरुद्रहवनाख्ये कर्मणि त्वं ब्रह्मा भव ब्रह्मणः इदमासनं सुखासनम् यन्त्रिऋत्तोया प्रागारभ्यवशान्नीत्वा प्रागेव समाप्तिः पवित्रग्रन्थिं विस्रस्य प्रक्षाल्य सृक्सृवावग्नौ प्रतिदप्य परतो निधाय दर्भारभ्यः सग्स्पृश्याग्नौ प्रहरति धमादाय परिधीन् परिददाति अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देव सवितः प्रसुव श्रुवेन युद्धमभिघार्य प्रत्यभिघारयति ॐ अग्निं धोतं वृणीमहे होतारं विश्ववेदसम् अस्य यज्ञस्य सुक्रदग्रस्वाहा अग्नय इदन्न मम द्रव्यामवस्तीर्य राजान्तिरवदाय अभिघार्य प्रत्यभिघारयति ॐ गणानान्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिस्वेदसादनग्रस्वाहा श्रीमहागणपतय इदन्न मम पर्यावस्तीर्य राजान्विरवदाय ॐ गणानान्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः सीद सादनग्रस्वाहा महागणपतय इदन्न मम गणानान्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः सीदसादनग्रस्वाहा महागणपतय इदन्न मम गणानान्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः सीदसादनग्रस्वाहा महागणपतय इदन्न मम गणानान्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः सीदसादनग्रस्वाहा महागणपतय इदन्न मम ॐ नमो भगवते रुद्राय ॐ नमस्ते रुद्रमन्यव उतोत इषवे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुत ते नमः स्वाहा रुद्रायेदन्न मम शिवतमाशिवं बभूवते धनुः शिवाशरव्यायातवदयानो रुद्रप्रणय स्वाहा श्रीरुद्रायेदन्न मम रुद्रशिवा तनोरघोरापापकाशिनी तजानस्तनुभाषन्तमया गिरिशन्ताभिजाकशीः स्वाहा श्रीरुद्रायेदन्न मम यामि शङ्करशन्दहस्ते बिभर्ष्यस्तवे शिवाङ्गरत्रदाङ्गुरुमाहिवंसेः पुरुषं जगत् स्वाहा श्रीरुद्रायेदन्न मम शिवेन वचसा त्वा गिरिशाच्छा वदामसि यथा नः सर्वमिज्जगदयक्ष्मगुं सुमना असत् स्वाहा श्रीरुद्रायेदन्न मम अभ्यवोजदभिभक्ता प्रथमोदयव्योऽभिषग अहेगुश्च सर्वाञ्जं भजन् सर्वाश्च यातु धान्यः स्वाहा श्रीरुद्रायेदन्न मम ॐ असौ यस्ताम्रो अरुण उत बभ्रुः सुमङ्गलः ये क्षेमागुं रुद्रा अभितो दिक्षु श्रुताः सहस्रशो वैहागुं हेड ईमहे स्वाहा श्रीरुद्रायेदन्न मम ॐ असौ योऽवसर्पदिनेरग्रे वो विलोहितः
ఉదైనం గోపాదృషన్నదృషన్నదహార్యః. మహాశివభక్తులైన 63 మండలాభిషేక మహోత్సవానికి విచ్చేసిన పెద్దలు భక్తులందరూ మా హృదయపూర్వక ఆహ్వానం. ఇప్పుడు యాగశాలలో కార్యక్రమం జరుగుతుంది. 10:30 గంటలకు యాగశాల జలం తీసుకుని 63 నాయనార్లు, శ్రీ దక్షిణామూర్తి, సూర్యుడు, లక్ష్మీ హయగ్రీవులు, భైరవుడు, గంగామాత, భారత్మాతకి సంప్రోక్షణ చేసిన తర్వాత భక్తులందరూ కలిసి ఇక్కడ కైలాస వాయిద్యంతో తమిళనాడులో ఎంత ప్రముఖమైన ప్రాముఖ్యతనిస్తారంటే, శైవాగమం ప్రకారం ఏ కార్యక్రమం జరిగినా కూడా కైలాస వాయిద్యం లేకపోతే ఆ కార్యక్రమం సంపూర్ణం కాదు. సంప్రోక్షణ చేస్తున్నప్పుడు వారు ఆత్మానుభూతిని అందుకోవాలని ప్రత్యేకంగా మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు, ఎందుకు వచ్చారు అనేది మనకు అనవసరం. మనం ఇక్కడికి వచ్చిన విషయం ఏంటంటే, సాక్షాత్తు కైలాసం నుంచి పరమేశ్వరుని పరమ భక్తులైన 63 నాయనార్లు ఇక్కడ రాచపల్లి గ్రామంలో శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వర ఆలయంలో కొలువై ఉన్న సంగతి మనం క్రితంసారి కుంభాభిషేకానికే ఎంతో అనుభూతి చెందాం. కుంభాభిషేకం జరిగిన తర్వాత 48 రోజులకి మండలాభిషేకం చేయాలనేది ఆగమం ప్రకారం జరుగుతుంది. ఆ ఆగమ పద్ధతి ద్వారా నిర్వర్తించటానికి ఎన్ని విధాల శ్రమ కూర్చి ఎన్నో అడ్డంకుల్ని, ఇబ్బందుల్ని, ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఇంతవరకు కార్యక్రమం తీసుకురావటం అనేది పరమేశ్వరుని యొక్క పరమ అనుగ్రహం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ఓం నమ శుష్కాగజ హృత్యాగజ స్వాహా. ఓం నమ ఊర్వ్యాగజ సౌర్మ్యాగజ స్వాహా. ఓం నమో భగరమాణాయ చాభిక్షతే చ స్వాహా. ఓం నమో వక్రికేభ్యో దేవానాగో హృదయేభ్యః స్వాహా. ఓం నమో జన్మత్కేభ్యో దేవానాగో హృదయేభ్యః స్వాహా. ఓం నామివర్కేభ్యో దేవానాగో హృదయేభ్యః స్వాహా. అంధసస్పతే దరిద్రన్నేన లోహిత ఏషాం పురుషాణామేషాం పశూనాం మాభేర్మా రోమో ఏషాం కించనామ మత్స్వాహా. ఓం జాతే రుద్ర శివానో శివా విశ్వాహ భేషజీ శివా రుద్రస్య భేషజీ దయానో మృజీవసే స్వాహా. రుద్రాయ తపసే కమర్దినే క్షయద్వీరాయ ప్రభరామహే మతిం యథా నశ్యమ సద్విపదే చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాతురగ్గ స్వాహా. సంగిణః తేషాగో సహస్రయోజనే వధన్వాని తన్మసి స్వాహా. రుద్రేభ్యో జే పృథివ్యాङ्गेषामन्नभिषवस्तेभ्यो दश प्राचेर्दश दक्षिणादश प्रदेशेर्दशोत्तरास्तेभ्यो नमस्ते नो प्रयन्तु देयं विश्वायश्चरात्वेश्चदं वोजम्भे दधामि स्वाहा. రుద్రేభ్యో येऽन्तरिक्षे येषां दशवस्तेभ्यो दश प्राचेर्दश दक्षिणादश प्रदेशेर्दशोदीचेर्दशोर्धास्तेभ्यो नमस्ते नो मृडयन्तु देयं दुष्पायश्च नोद्वेक्तिदं भोजम्भे दधामि स्वाहा. ओम नमो रुद्रेभ्यो ये दिव्येषां वर्षमिषभस्तेभ्यो दश प्राचेर्दश दक्षिणादश प्रदेशेर्दशोदीचेर्दशोर्धास्तेभ्यो नमस्ते नो मृडयन्तु देयं विश्वायश्च नोद्वेक्तिदं भोजम्भे दधामि स्वाहा. शरवणोद्भवाय सां सीं सूं सैं सौं सः सुब्रह्मण्याय कुमाराय कुक्कुटध्वजाय कुङ्कुमवर्णाय महामोहनाय द्वादशाक्षराय सर्वशत्रुहराय ध्वंसकाय देवसेनाधिपतये नमः स्वाहा. सुब्रह्मण्याय तन्नमः. शरवणोद्भवाय सां सीं सूं सैं सौं सः सुब्रह्मण्याय कुमाराय कुक्कुटध्वजाय कुङ्कुमवर्णाय महामोहनाय द्वादशाक्षराय पूर्णाहुर्योश्यामी द्वादशगृहीतेन स्येन सजन्मूलयुक्ता एकं द्वे
पञ्च षट् सप्त अष्टौ नव दश एकादश द्वादश పూర్ణాహుతి అవుతుండగా అందరూ నిశ్శబ్దంగా ఉండి సకల దేవతలు భక్తుల కోసం కైలాసం నుండి భూమి మీదకి తరలి వచ్చే సమయం ఆసన్నమైంది. మనం వారికి ఇచ్చే నివేదన ఏంటంటే శ్రద్ధ. ఆ ప్రేమగా ఎక్కడో ఉండవలసిన వారు మీరు మా కోసం భూమి మీదకి అనుగ్రహించడానికి వస్తున్నారు అని వాళ్ళని ఆహ్వానించి వాటికి సంప్రోక్షణ చేసి వారికి గౌరవం ఇచ్చి మర్యాద ఇచ్చి మనం యథాస్థానంలో వారికి ఆశీనులు గావించేలా ప్రవర్తించటం మన మానవుల ధర్మం. అంటే ఈ కైలాస వాయిద్యంతో కర్మలు బుగ్గి బూడిదైపోతాయన్నది సత్యం సత్యం సత్యం. అరుణాచల శివ. श्रियं बलं आयुष्यं तेजः आरोग्यं देहि मे भव्यवाहन श्रियं देहि मे भव्यवाहन ओम नमः इति स्वामिने नमः नमस्कारान् समर्पयामि। ब्राह्मणेभ्यः शुभं திரும்பலம் அங்கமும் வேதமும் ஓதுனாவர் அந்தர நாடும் அடிபரவ மங்குள் மதீதவர் மாடவீதி மருகனிலாவி அமைந்த சொல்லாய் செங்கையலார் புனல் செல்வமல்கே சீர்கொள் செங்காட்டம் குடிகதனுள் கங்குள் விலங்கு எரி ஏந்தியாடோ கணபதி சரோ காமுரவே வெப்பொழி
கழியர்போன் கடல் போற்றி ஆழிமிசை கல்மிரப்பு அணிந்த பிரானடி போற்றி வாழி திருநாவலூர் வல்துள்டர் பதம் போற்றி ஊழிமலி திருவாத ஊரரு திருத்தாள் போற்றி.
ఇప్పుడు మనమందరం వేదికపైకి వెళ్దాం. ఇక్కడి కార్యక్రమాలను కూడా వీక్షిద్దాం. 63 మంది నాయనార్లు శివుని పట్ల భక్తి గాథను ఎలా పాటిస్తారో మనందరికీ బాగా తెలుసు. నిజమైన భక్తుడు మోక్షాన్ని ఎలా పొందుతాడు? దేవునికి అత్యంత భక్తి మరియు సేవ ద్వారా దేవునికి ఎలా దగ్గరవుతాడు? ఈ 63 మంది నాయనార్లు తమ వాస్తవిక భక్తి ద్వారా శివ సాన్నిధ్యాన్ని పొందారు. సర్వశక్తిమంతుడైన శివుడు వారి ప్రత్యేక భక్తి మరియు విశ్వాసం కోసం వారందరినీ ఆశీర్వదించాడు. అయితే ఈ వేదికపై కూడా పూజ్య శ్రీ అరుణాచల మాధవి అమ్మ 63 మంది నాయనార్ల ప్రాణప్రతిష్ఠ మరియు మండలాభిషేక మహోత్సవాన్ని శ్రీ శివనడియార్ శ్రీ తిరువాయూర్ కుమారయ్య స్వామికి అంకితం చేస్తుంది. ఆమె ఇలా చేయటం ద్వారా శివుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందువల్ల ఆమెకు శ్రీ శివనడియార్ కుమారయ్య ఈ వేడుక యొక్క దైవిక విజయానికి మార్గదర్శి మరియు గురువు. శ్రీ తిరువాయూర్ కుమారయ్య శివభక్తుడి పాదాభిషేక పూజ ద్వారా అరుణాచల మాధవీయమ్మ అత్యంత భక్తితో తనని తాను సమర్పించుకోవటం చూడదగ్గ విషయం. దైవిక ప్రభువుకు తనను తాను సమర్పించుకునే విషయానికి వస్తే భావోద్వేగాలు, భావాలు మరియు కన్నీళ్లు మాత్రమే అంతిమ విశ్వాసాన్ని మరియు అంకితభావ భక్తిని సులభతరం చేస్తాయి. ఇక్కడ ఉన్న మొత్తం ప్రేక్షకులు కూడా నిజమైన భక్తుల భక్తిని తెలుసుకుంటారు. ఇప్పుడు పరమ పూజ్య శ్రీ రామానంద గారు కూడా వారి సహాయ సహకారాన్ని అందిస్తున్నారు. అతను తన ప్రత్యేక భక్తిని గౌరవిస్తూ ఉన్నారు. పూజ్య శ్రీ రామానంద గారు కూడా అరుణాచల మాధవి అమ్మగారికి మరియు పూజ్య శ్రీ సాయినాథ్జీ గారికి పుష్పార్చన చేశారు. ఈ మండలాభిషేకం ప్రజలు చాలా కాలం పాటు గుర్తుంచుకునే విషయం కావచ్చు. సర్వశక్తిమంతమైన శివుడిపై భక్తి మరియు విశ్వాసం బంగారం లేదా డబ్బు ద్వారా తీసుకురాబడవు. అది పూర్వ సంచిత కర్మఫలం, సంస్కారాలు, ప్రారబ్ధం ద్వారా కొన్ని దైవిక ఆత్మలకు మాత్రమే సాధించబడుతుంది. ఈవేళ 63 మంది మహాశివభక్తులైనటువంటి 63 మంది నాయనార్లకి ఇక్కడ మండలారాధన మహోత్సవం మనం ఉదయం నుంచి కూడా ప్రారంభించి చేసుకున్నాం. అయితే ఈ కార్యక్రమం ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే యావత్ ప్రపంచంలోని కూడా పరమశివ భక్తులైనటువంటి నాయనార్ల యొక్క చరిత్రనే అందరికీ తెలియజేసి ఆ మార్గంలో మనందరూ కూడా పయనించి సర్వ మానవాళి కూడా సుఖశాంతిని పొందాలనేటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని పురస్కరించుకొని మన మాధవి అమ్మగారు 63 మంది నాయనార్లు ఎక్కడెక్కడ జన్మించారు, వారు లోకానికి ఏమి సందేశాన్ని ఇచ్చారు, ఎలాగ జీవించారు అనేటువంటి విషయం మీద వారి జీవితాన్నంతా కూడా ఆ నాయనార్లకి సమర్పణ చేసి వారే మన దగ్గరికి వచ్చి వారి యొక్క చరిత్రను మనకు విపులంగా అందించి మనకి సుఖశాంతుల్ని కలుగు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎంతో 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 శ్రమించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన అందరూ కూడా ఉపయోగించుకోవాలి. మళ్ళీ ఇటువంటి సమయం మనకు ఆసన్నము కాదు. ప్రియమైన ఆత్మబంధువులారా, మళ్ళీ ఇట్లాంటి సమయం మనకు ఆసన్నము కాదు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఆశ్రమములో, ఆలయములో, యాగశాల ప్రాంతాలలో ఉండబడినటువంటి భక్తులందరూ కూడా వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఇక్కడ కార్యక్రమం ఏమిటంటే 63 మంది నాయనార్ల యొక్క చరిత్రపై మాధవి అమ్మగారి యొక్క ప్రవచనం ఉంటుంది. ఆ ప్రవచనం తరువాత అమ్మగారు 64 మంది నాయనార్లకి కూడా 32 పల్లకీలు చేయించారు డేకర్రతోటి అద్భుతంగా. అంచేత అవి చక్కగా అలంకరింపబడి ఉన్నాయి. మరి
కృష్ణశిలతో చేయించినటువంటి 63 మంది నాయనారులే కాక పంచలోహాలతో చేయించినటువంటి 63 మంది నాయనారుల్ని తమిళనాడులో సుప్రసిద్ధంగా ఉండబడినటువంటి కుంభకోణ క్షేత్రంలో 14 తరాల నుంచి విగ్రహాలు చేస్తున్నటువంటి నియమనిష్టలు కలిగినటువంటి వారి చేత చేయించబడినటువంటి విగ్రహాలను కూడా ఇక్కడ మొన్న ప్రతిష్ఠ చేయించారు. ఆ మూర్తులందరూ కూడా పల్లకీల్లో ఊరేగబోతూ ఉన్నారు. శ్రీ అపేద కుచాంబ అమ్మవారు, అరుణాచలేశ్వర స్వామివారు ముందు వెళుతూ ఉంటే వారిని అనుసరించి మహా వైభవపేతంగా వారి వెనకాల పరమభక్తులైనటువంటి నాయనార్లు కూడా ఊరేగబోతున్నారు. మన రాచపల్లి గ్రామంలో ఈవేళ పునీతం చేయబోతున్నారు. కాబట్టి అందరూ కూడా వేదిక దగ్గరికి రావాల్సిందిగా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. ఈశ్వరుడే నాయనార్లే అనుగ్రహించి నీ కార్యం ఇది అని చెప్పేసి ప్రేరణ చేసి మరి తమిళంలో ఉండబడినటువంటి ఆ చరిత్రను అంతా కూడా మొన్న మనకు ప్రింట్ వేయించి వారి సొంతంగా తెలుగులోకి మార్చి మనందరికీ అందించారు. కొన్ని వేల పుస్తకాలు ఆశ్రమంలో కూడా పెట్టారు. ఇంకా బయట కూడా అరుణాచలాన్ని, హైదరాబాదు లాంటి ముఖ్యమైన విశాఖపట్నం పట్టణాల్లో అందరికీ పంచుతున్నారు. దానికి ఎన్నో లక్షలు వెచ్చించారు. మరి ఇక్కడ ఈ క్షేత్రంలో కూడా మొన్న జరిగినటువంటి మీరు అందరూ ఊహించే ఉంటారు. బహుశా నేను డబ్బుల గురించి మాట్లాడటం నా ఉద్దేశం కాదు. మరి ఇంత చైతన్యాన్ని, స్ఫూర్తిని కలిగించారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంతవరకు 36 సంవత్సరాల్లో ఖర్చు పెట్టిన డబ్బు లక్షలే. ఈ ఆశ్రమాన్ని స్థాపించి 36 సంవత్సరాలు అయితే డబ్బు ఖర్చు పెట్టినంత లక్షల్లో ఉంది. అమ్మగారు దాన్ని 100 రెట్లు కోట్లలోకి తీసుకెళ్ళారు. మరి అదే కాకుండా ప్రపంచం అంతటికీ కూడా తెలియజేసేటువంటి గొప్ప ఘనమైన కార్యక్రమానికి కంకణం కట్టుకున్నారు. కంకణం అంటే ఏదో ఒక దీక్ష చేసేటప్పుడు కంకణం కడతారు కదా. నాయనార్లకి వారి జీవితాన్ని అంతా కూడా సమర్పణ చేసి ఈ జీవితం నాయనార్లతోటే ముగించాలనేటువంటి మాట చెప్పి 63 నాయనార్లు అయితే 64వ నాయనార్లుగా మన ముందు నిలిచినటువంటి మాధవమ్మ గారికి మరొకసారి జేజేలు చెప్పాలి. ఎవరైతే అపార కరుణా తేజో సాగరుడువైన అరుణాచలేశ్వరుడువైన నిన్ను శరణు పొందుతారో, మనం పరమేశ్వరుడి దగ్గరికి ఎందుకు వెళ్దాం? మనకన్నా శక్తిమంతుడు, మన కోరికలు తీర్చేవారని మనం వెళ్తాం. కానీ ఎవరైతే బయట కోరికలు తీర్చడానికి బాహ్యంగా ఆయనకేం పెద్ద విషయం కాదు. కానీ ఎవరైతే అపార కరుణో తేజో సాగరుడైన అరుణాచలేశ్వరుడైన నిన్ను శరణు పొందుతారో వారి మనసులు ధన కనక వస్తు వాహన బంధు మిత్రుల కులగోత్రాల నుండి విడివడి. ఇదేంటంటే అరుణాచలం వెళ్తే ఇంతమంది నుంచి మేము దూరం అవుతామా, అయితే అరుణాచలం మేము వెళ్ళాం అని చాలామంది అనుకుంటారు. కానీ అరుణాచలం అని తలుచుకుంటే వారి మనసులు వీటి నుండి విడివడి నీ కృపార్థులై అరుణాచల. ఎప్పుడైతే వీటన్నిటి నుండి విడిపడ్డారో ఏమవుతాం? మనం పరమేశ్వరుడికి మనం కృపార్థులవుతాం. కృపార్థులైతే ఏం చేస్తాడు పరమేశ్వరుడు అంటే నిత్యము పునీతులగుచు. అప్పుడు ఏమవుతుంది? నిత్యము పునీతులైతే తమోజనితమైన దుఃఖమును పోగొట్టుకుని బాలబానుని కిరణాల వలె నీ కరుణ కటాక్ష అనుగ్రహ తుంపరలో మునిగి ఉంటారు అరుణాచల అన్నారు. ఆ పరమపదాన్ని ఇవ్వటానికి ఇంతమంది మహాత్ములు మనకి త్యాగం చేసి 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 చివరికి వారి జీవితాలే త్యాగం చేసి మనకి ఆదర్శంగా నిలబెట్టారు. మనం పరమేశ్వరుణ్ణి 3 రూపాల్లో ఆరాధిస్తాం. మొదటిగా అంతటా వ్యాపించి ఉన్న పరమేశ్వరుడు మనకు అర్థం కావట్లేదు కాబట్టి మనందరికీ తెలుసు ఆవు దేహం అంతా రక్తం ఉంటుంది, కానీ పొదుగు నుంచి మాత్రమే పాలు మనకి తీసుకోగలుగుతాం. సర్వత్రా వ్యాపించి ఉన్న పరమేశ్వరుడు మనమంతా తీసుకోలేం కాబట్టి ఆవు పొదుగు నుంచి పాలు ఎలా కారుతాయో, ఎప్పుడు కారుతాయి? దూడెళ్ళి ఒకసారి ఆ క్షీరాన్ని ఒక్కసారి రుచి చూసిన తర్వాత మనందరికీ పాలిస్తాయి. ఇది ఎక్కడైనా జరిగే సత్యం. అలాగే పరమేశ్వరుడు సర్వత్రా సర్వకాల సర్వావస్థల్లోని సర్వాంతర్యామిగా ఉన్న సర్వేశ్వరుడు సర్వురు హృదయాల్లో ఉన్నా కూడా తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి
ఆలయంలో అనుగ్రహాన్ని వర్షించడానికి ఆవిర్భవించిన కారణం అది. శాస్త్రం ఏం చెప్తుంది? శివాలయం లేని ఊరుచి, శివనామం చెయ్యని నోరుచి, శివార్చన చెయ్యని కరములుచి, శివనామము ఉచ్చరించని నోరుచి, విభూది పూయని నుదురు చీ 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 అని 3 సార్లు చీ కొట్టింది. అందుకని ఎందుకు ఇదంతా జరుగుతుందంటే ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం మనకు అందాలంటే మధ్యన భక్తుడు ఉండాలి ఖచ్చితంగా. మన పూర్వీకులు సంపాదించిన ఆస్తికి పరమేశ్వరుడు గురు రూపంలో వచ్చారు, లింగ రూపంలో వచ్చారు, మూడవది జంగమ రూపంలో వచ్చారు. జంగమ అంటే భక్తుడి రూపంలో వచ్చారు. అంటే మీకు అతిశయోక్తిగా అనిపించవచ్చు, కానీ ఈ 3 గురు లింగ జంగమ మార్గాలలో 63 నాయనార్ల జీవితాలు మనకి ఆదర్శనీయాలు. అలా వారు ఎలా ఆరాధించారనేది చాలా గొప్ప విశేషం. అది ఏదో నాయనార్లు అంటే కాదు, భక్తులు, మన పూర్వీకులు వీరు. వారి సంపదని మనం పుణికిపుచ్చుకోవాలి. మహాత్ములు త్యాగ ఫలితం చేత ఇవాళ గురు లింగ జంగమ 3 రూపాల్లో ఆరాధించటానికి ఇంతకు మించి ప్రపంచంలో ఎక్కడో ఏదో దొరుకుతుందని మీరు వెళ్ళినా దొరకని 3 మార్గాలు మనకి ఇక్కడ ఒకే చోట దొరకటం అంటే మనం ఈ దేహాలతో ఆ ప్రదేశంలో తిరుగాడటం. జ్ఞాని తిరుగాడినంత మాత్రం చేతే జీవుడు తిరుగాడితే ఆ ప్రదేశంలో ఆ పాదధూళి రజం గనక మనకి తగిలితే జీవన్ముక్తి అని గురుగీత ఉపదేశిస్తుంది. అలాంటిది 63 నాయనార్లు ఈ రోజున ప్రతిష్ఠితులై కుంభాభిషేకంతో అత్యంత వైభవంగా రుదించి మండలాభిషేకంతో 48 రోజుల పాటు, కుంభాభిషేకం కన్నా ఈ మండలాభిషేకం చేస్తేనే ఆ ఫలితం దొక్కుతుంది. ఆ పుణ్యాన్ని మనందరం పోజేసుకుంటాం. అందుకని శ్రద్ధగా, చాలా ప్రేమగా, చాలా ఇష్టంగా ఇక్కడున్న ఈ వాతావరణంలో ఉన్న కొద్దిసేపు, అది సాయంత్రమా రేపా కాసేపా అనేది కాకుండా మనం అత్యంత ప్రేమగా పరమేశ్వరుడికి మన మనసును ఉంచగలిగితే చాలు, ఏమీ చెయ్యక్కర్లేదు. మీరు ఇప్పుడు చూశారు ఆలయంలో జంగమ అంటే రుద్రాక్ష విభూది ఎవరైతే ధరించారో శివస్వరూపులు కాదు, సాక్షాత్తు శివుడే అని పరమేశ్వరుణ్ణి ఆ జంగమ రూపంలో వచ్చిన శివదాసులలో దర్శించి వారు అడగకుండానే ఏది కావాలో వారి అవసరాలు తీర్చి మనకి బాహ్య సంపదలు నిజమైన సంపదలు కాదు, నిజమైన సంపద పరమేశ్వరుని పాదాలను చేరటమే. ఆ చేరటానికి అత్యంత సులభంగా ఉన్న మార్గం జంగమ పూజ చేసి వారిని ఆదరించాలని నాయనార్ల చరిత్రలు మనకి నిరూపించినాయి. జాతి మత కుల వివక్ష లేదు. ఎలాంటి వారైనా కూడా పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రులవుతారు అని వీరి జీవితాలు నడిచి వారి అనుసరించిన మార్గాలు నా భూతో నా భవిష్యతి. భూమి ఎంతకాలం ఉంటుందో భావితరాలు మనమందరం వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవాలని. ఎంత మారుమూల ప్రాంతం అండి రాచపల్లి. ఎవరికన్నా ఊరి పేరు కూడా చాలామందికి తెలీదు. అలాంటి ప్రాంతంలో మేము ఇక్కడ ఉంటాము, మేము ఆయన చేత పూజలు అందుకుంటాము అని వచ్చారంటే వారి ప్రేమకి మనం వెలకట్టగలం అసలు ఎక్కడైనా. తిరువిడయమరుదూర్ అనే మహాక్షేత్రంలో మహారాజు పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి రాత్రి భార్యను చూసి ఈమె ఇంత అందంగా ఉందేంటి అని, అందమైంది ఏదైనా పరమేశ్వరుడు సమర్పించాలి కదా అని భార్యను తీసుకెళ్ళి తిరువిడయమరుదూరు మహాలింగ స్వామికి సమర్పించి ఇది నీదయ్యా అంటారు. వెంటనే ఈశ్వరుడు భక్తుడు వైభవం తెలియజేయడానికి ఏం చేశారంటే ఆ భార్యని లింగంలోకి సశరీరిగా తీసేసుకుని ఇచ్చేసాం కదా సమర్పించేవాయన ఆయన ఇంటికి వచ్చేసారు రాజు. మర్నాడు పరమేశ్వరుడు దర్శనానికి వెళ్తే ఆవిడ గాజులు వేసుకున్న చెయ్యి ఇలా పైకి లేసుంది లింగంలో.
మీకు ఇప్పటికీ చూపిస్తాను మీరు వస్తే. నేను లింగం చేతి పైకి లేస్తుంటే, ఏం స్వామి నేను చెయ్యి పట్టుకుని ఎంగిలి చేశానని చెయ్యని మాత్రం నువ్వు స్వీకరించలేదా అని అనగానే అందరూ చూస్తుంటే లింగంలోకి చెయ్యి వెళ్ళిపోయిన మహాత్యాగులున్న మన దేశం యొక్క భక్తి వైభవాన్ని ఎవరు మాటలతో కీర్తించగలరు? ఎన్ని ధర్మాల గురించి మాట్లాడితే పరమేశ్వరుని యొక్క పరమ కరుణని కించిత్తు మనం రుచి చూడగలమా? ఎంతటి త్యాగాలు! ఇవాళ కొడుకుని కోసం వండి పెట్టిన తర్వాత పరమేశ్వరుడు భైరవ రూపంలో వచ్చి కూర్చున్న తర్వాత, సరేనయ్యా నాకు ఒక నియమం ఉంది, నా పక్కన ఒక అభ్యాగతి కూర్చుని భోజనం చేస్తే తప్ప నేను తినను అంటే, ఆయన ఆనాడు మహేంద్ర పల్లవ భూపతి కాలంలో ఈ నార్త్కి సౌత్కి రెండే ఉండేవి, ఇన్ని రాష్ట్రాలు లేవు. ఆ సౌత్కంతా సైన్యాధ్యక్షుడు స్వామి ఇప్పుడు దాకా మీలాంటి భక్తుల కోసం ఎదురు చూశాను అనకుండా రోడ్డు మీద పరిగిపెట్టారు. చైత్ర మాసంలో భరణి నక్షత్రం రోజు తమిళనాడులో ఎండలు ఎంతలా ఉంటే పరిగెడితే రోడ్డు మీద ఒక అభ్యాగతి కూడా కనిపించకపోతే తిరిగి వచ్చి, స్వామి మీరు మీలాంటి మహాత్ముల్ని చూడడం వల్ల రుద్రాక్ష విభూది ధరించగలను, నన్ను మీరు భక్తుడిగా గనక భావిస్తే మీ పక్కన కూర్చుని తినే భాగ్యాన్ని నాకు ఇవ్వండి స్వామి అని అడిగారు. ఆయనకి ఏం నియమం అంటే, ప్రతిరోజు ఒక భక్తుడికి భోజనం పెట్టి ఆ ఉచ్చిష్టాన్ని స్వీకరించే అలవాటు ఆయనది. ఇప్పుడు మన వచ్చిన తిరువారూరు భక్తులు కూడా అంతే. ఆ రోజున ఇంకా చాలా తేలిక, ఈ రోజుల్లో అలా చేయటం చాలా కష్టం. జంగమ అని అంటున్నాం కదండి, పాదధూళి, భక్తుడి పాదధూళి దొరికితేనే మనకి ఎంతో అదృష్టం అనుకుంటే, పెంటల మీద కాళ్ళు పెట్టి నడిచి వచ్చిన తర్వాత మామూలుగా వారి పాదధూళి నోట్లో వేసుకుని బతుకుతారండి వీళ్ళు. ఇలాంటి భక్తులు దొరకరు. శివదాసులు, నాయనార్ల పర్లని నిలబెట్టే గొప్ప దాసులు మనకెప్పుడో చరిత్రలు ఉంటే ఇప్పుడు నడిచే దైవంగా వారు రావటం ఒక ఎత్తు అయితే, వీరు రావటం ఈ భూమి యొక్క పుణ్య ఫలితమని నా ప్రగాఢ విశ్వాసం. మాహేశ్వర పూజ, మహేశ్వర పూజ అయితే ఒకటే. మాహేశ్వర పూజ అంటే ఈ జంగమ పూజ. మాహేశ్వర పూజ ఏం జరిగిందంటే, మీకు ఒక్క విషయం చెప్పనా అండి, వీళ్ళు త్యాగం గొడవ. ఒక్క విషయం చెప్తాను చూడండి. నలుగురు నాయనార్లు చిన్న చిన్న విగ్రహాలు ఇంట్లో పెట్టుకుంటారని ఒక 25 చేయించాను. చేయిస్తే వచ్చేటప్పుడు మీరు ఇక్కడి నుంచి తిరువారూరు రూట్ మ్యాప్ వేసుకుని ఎన్ని వందల కిలోమీటర్లో మీరు లెక్కేసుకోండి. నాయనార్లు విగ్రహాలు మర్చిపోయాడండి. మర్చిపోయి వచ్చి ట్రైను దాటిపోయింది, వెనకాల ట్రైన్లో వచ్చాడు. ఆ విగ్రహాలను తీసుకురావడానికి 25 విగ్రహాలు చిన్న చిన్నట్లు కార్లో వచ్చాడండి. ఇప్పుడు ఆ శివ ఆ ఊరి నుంచి ఇప్పటికి. అరుణాచల శివ అరుణాచల, 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 అరుణాచల శివ అరుణాచల,
అరుణాచల శివ అరుణాచల 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 శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 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 శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 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 వచ్చిన ప్రతి వ్యక్తిని ఈశ్వరుడే అని వచ్చారని భావించి మనం చాలా తక్కువ చేశాము. వారు చేసే రేఖలు పువ్వులేరండి, వాళ్ళు రేఖలు చింపి పైనుంచి విసిరిస్తారు. అంత గొప్పగా చేసే మహాభక్తుడికి కొన్ని లక్షల మంది, ఒకళ్ళు కాదు ఇద్దరం కాదు, పాలు ఏర్లై పారుతాయి, పెరుగు కొండ, తెల్ల కొండ, విభూది కొండ ధరించిన అన్నట్టు పోస్తారు. అది డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా అరటి పండులో పిసికి పాదాల మీద ఎత్తుగా పోస్తారు. ఇదంతా అక్కడికి వచ్చిన భక్తులకి అనుభవం. ఇవాళ మనకి ఇలాంటి వేదికని ఇచ్చినందుకు రామస్వామి గారికి ప్రత్యేకమైన కరత్వరాలతో మరింత ఉత్తేజంగా మా భక్తులందరినీ మరింత ఉత్సాహంగా తీసుకెళ్ళి ఈ వేదిక ఇచ్చిన వారు చాలా గొప్పవారండి. నభూతో నా భవిష్యత్తు ఇలా ఎప్పుడూ జరగదు. సనాతన ధర్మం అంటే ఇది, శైవం అంటే ఇది అని స్వామి జెండాలు ఎలా పతాకాలు ఎగురుతున్నాయో ప్రతి వ్యక్తి ఉత్తేజితులై అంతంత ఒక వీర సైనికుళ్ళ, ఒక వీరోన్మాదిగా, ఒక శివోన్మాదిగా మనం జరగాలని ఇంతమంది శివభక్తు శివనడియార్స్ కైలాస వాయిద్యంతో మనకి ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని అందించినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక సాష్టాంగ ప్రణామాలు. వీరందరినీ కూడా మీరు ఖచ్చితంగా పల్లకి సేవ అయిన తర్వాత అప్పుడు వెళ్దాం. ఇంటికాడ పరిస్థితులు ఈశ్వరుడు చూసుకుంటాడు, మనకేంటి. మరి అమ్మగారిని అర్చించుకోవలసినటువంటి సమయం. உங்களுக்கே தெரியும் சேந்தனாரு, திருமாளிகை தேவரு, சேர்மான் பெருமான் ஐயடிகளுக்கு எல்லாம் சேர்ந்து 11 திருமுறை
12వ తిరుముறை సైకిలారు పెరివారు. టోటల్ 12 తిరుముறை అదేంటి పాటలు పెట్టి స్థలం ఇల్లేమే వైపు క్షేత్రం ಎಲ್ಲ ಕ್ಷೇತ್ರಂ ஒரு ಕ್ಷೇತ್ರಂ 300 ಟೈಮ್ಸ್ నుంచి 30 ಟೈಮ್ಸ್ ನಾನು దర్శన భాగ్యం స్వామి అన్నామలయారు கொடுத்தாச்சு. ஓன்லி குமாரையா ஒரு அடியாறு கடைஞ்சிச்சேன்னா எல்லாம் கிடைக்கும் அனே அது இப்போ என்னுடைய லைஃப்లో என்னுடைய வாழ்க்கையிలో முடிஞ்சிச்சு. 12 திருமுறை తెలుగులో ట్రాన్స్లేట్ பண்ணிட்ட பாக்கியம் ஒரு வாரம் முன்னாடி முடிஞ்சிச்சு. அதுக்காக இத்தனை అడియార్స్ మున్నాడి எனக்கு இந்த భాగ్యం సుందరదా కుడతాచయ్యా. శ్రీమతి అరుణాచల మాధవి గారికి అరుణాచలేశ్వర స్వామి వారి దేవస్థానం రాచపల్లి వారు సమర్పిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ పూర్వపుణ్యమో ఏ యోగబలమో అన్నట్లు ప్రభవించి శివతత్వ భక్తి పారవశ్యతనుంది తరువున ప్రత్యనువున పవమా శివనామస్మరణతో ప్రతిధ్వనించే అనన్య సామాన్యమైన భక్తిపరాయణురాలుగా ఎదిగారు. సామాజిక జీవన గమనంలో శీతోష్ణ సుఖదుఖాలను అనుభవించి అధిగమించి అచంచల భక్తి పదగామి అయి సదాశివునిపై అవ్యాజమైన భక్తి ప్రపత్తులు పెంచుకొని సా పరమప్రేమ భక్తి అన్నట్లు సర్వేశ్వర పాదారవింద ప్రసూనమై విరాజిల్లుచున్నారు. పరమపావన ముక్తి క్షేత్రము, శిఖరాయమాన ఆధ్యాత్మిక ప్రదేశము, స్మరణ మాత్రము చేతనే ముక్తిని ప్రసాదించు అరుణగిరికి సాష్టాంగముగా ప్రదక్షిణలు సలిపి అపర నయనారుగా తమ భక్తిని ప్రస్ఫుటం చేసి అనేక ముముక్షు పథకులకు మార్గదర్శకులయ్యారు. అమ్మా, మీ దీక్ష అజరామరం. నయనార్ల తేవరాలతో పునీతమైన 276 పాదల్పేట స్థలాలను సందర్శించి ఆకాంక్ష అవకాశము తమకు ఆ ముక్కంటి ఆశీర్వచనంగా ప్రాప్తించడం, వాటిని సచారిత్రాత్మకంగా ప్రపంచానికి అందించిన తీరు ఈ తరం చేసుకున్న పుణ్యమే. యూట్యూబ్ ద్వారా పరమ భక్తాగ్రేసుల యొక్క చరిత్రలను, క్షేత్రముల ప్రాశస్త్యములను అందించి జనసామాన్యులకు శివక్షేత్రముల ఉన్నతిని చాటుతున్న మీ ప్రయత్నము అవ్యాజమానము. శైవ సాంప్రదాయంలో అనన్య భక్తులుగా పరమేశ్వరుని నిత్యము జపించి తపించి ముక్తి పొందిన 63 మంది నయనార్ల చరిత్రను శోధించి వారు నడయాడిన ప్రతి క్షేత్రమును దర్శించి మూయబడిన శిథిలాలయములను సహితము దర్శించు భాగ్యము తనకు లభించిన ఈశ్వరానుగ్రహము అమోఘము. పూజ్య శిక్కులారు మహాశయుడు తమిళమునందు రచించిన పెరిణియ పురాణమును పురాకృత శుభాదిత్యంబున తెలుగంజేసి జన్మ ధన్యం చేసుకున్నారు మీరు. 100కో కోటికో ఎక్కడో ఏ తమిళ దేశంలోనో ఉండే 63 మంది నయనార్ల విగ్రహాలను తెలుగు నేలపై ఈ అరుణాచల క్షేత్రంలో ప్రతిష్ఠింపచేయడం ఈ పల్లె చేసుకున్న పుణ్యకర్మయే. పల్లె వాకిట్లో భక్తుల కొంగు బంగారంగా ఉన్న అరుణాచలేశ్వర స్వామి వారి ఆలయమును పతాక స్థాయిలో నిలిపి నయనార్లకు ప్రాణప్రతిష్ఠ చేయించిన మీ సంకల్పానికి ఎల్లడలా మా కృతజ్ఞతలు. శ్రీమతి మాధవ గారి ఆధ్యాత్మిక ప్రస్థానంలో మనసా వాచా వారి కార్యక్రమాలకు శ్రీరామ పదార్చిత రామవంటుగా ఎల్లడలా వారిని అనుసరిస్తూ అనునయిస్తూ ఆలంబనగా నిలుస్తున్న శ్రీ సాయినాథ్ గారు అభినందనీయులు. జననంబు సఫలంబు చేసేద పునర్జన్మంబు లేకుండగన్నట్లు దూర్జటి సేవలో విశేష శివ ప్రవచనకారులుగా, నయనార్ల చరిత్రకారులుగా జనబాహుల్యానికి తమరు అందిస్తున్న విశేష సేవ ప్రశంసనీయమమ్మా. బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కాదు, నీ పాద సంసేవనాశక్తియే కాక అంటూ చింతాకంతయు చింతలేక రాజభోగ నిరాసక్తలై జగత్సర్వం శివమయమని భావించి ఆ భావాలనే మనస వాచ కర్మన ఆచరిస్తూ భావితరాలకు ఆదర్శ శివభక్తురాలిగా
ప్రాచీన భారత ఆధ్యాత్మిక విపంచిపై సుస్వర మధుర భక్తి రాగ కృతిగా తమరు మెరవాలని అనేక భక్తి ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలు చేస్తూ చైతన్య స్ఫూర్తిని నిద్రాణమైన హైందవ సమాజానికి అందిస్తూ వైతాళికులుగా భాసిల్లాలని ఆకాంక్షిస్తూ ఇవే మా అభినందన సుమాల మాల. ఇట్లు శ్రీ అపీత కుచాంబా సమేత అరుణాచలేశ్వర స్వామి వారి దేవస్థానం, రాచపల్లి, ప్రతిపాడు మండలం, కాకినాడ జిల్లా. ఓం తత్సత్. వేదికపై ఈ గొప్ప సమావేశము తరువాత 63 మంది నాయనార్లకి పల్లకీ సేవాయాత్ర గొప్ప వైభవంగా మరియు ప్రదర్శనతో జరుగుతుంది. భక్తులు ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నారు. అందరూ శ్రీ అపీత కుచాంబ మరియు శ్రీ అరుణాచలేశ్వర స్వామి యొక్క ఉత్సవ విగ్రహాన్ని మరియు 63 మంది నాయనార్ల విగ్రహాలతో పాటు గ్రామంలో జరిగే దివ్య యాత్రకు తీసుకువెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు.
చివరగా ఈ గొప్ప దైవిక వేడుకలో పాల్గొన్న వారందరికీ మనమందరం మా కృతజ్ఞతలు మరియు అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ గొప్ప వేడుక విజయవంతముగా జరగటానికి వారి హృదయపూర్వక మద్దతు మరియు సహాయం అందించిన అందరూ ప్రముఖులకు మరియు ఆలయ సిబ్బందికి, స్వచ్ఛంద సేవకులకు, స్నేహితులకు, మీడియా మిత్రులకు, కుటుంబ సభ్యులకు, భక్తులకు మా ప్రత్యేక ధన్యవాదాలు.